ఆ బిడ్డలకు దరిద్రత ఏంది ప్రభా? ఆశీర్వాదానికి వారసులు చేస్తానన్నావే, ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని పిలిచానన్నావే, శాపానికి ఆస్పదంగా ఎందుకు చేశావయ్యా అని ఏడ్చాడు. ఆ బిడ్డలను ఆశీర్వదించా. ఇంకెన్నడూ ఈ పరిస్థితి బిడ్డలకి కలగకుండాను కాక. మరుసటి ఆదివారానికల్లా కుటుంబం కళకళలాడుతూ వచ్చేసారంట మందిరానికి. వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసి చెప్తున్నారంట, అన్నా దేవుడు చూసావు ఎంత కార్యం చేశాడో, దేవుడు చూసి ఎంత కార్యం చేశాడో. ఆయన అన్యాయస్తుడు కాదన్నా. ఒక దశలో శ్రమలో నలిపినా ఆయనకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి, ఆయన ఎడల విశ్వాస్యత కనపరిచిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడన్నా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా చేస్తాడన్నా. అది రుజువు చేశాడో. అది ఈ వారంలోనే జరిగిందన్నా. ఏవో టెస్ట్లో పాస్ అయ్యాడు. అంత కఠినమైన శ్రమలు వచ్చిన తన విశ్వాస్యత విడవలేదు. చివరికి భార్య ఏమందో తెలుసా? ఒక్కసారి ఏబు గ్రంథము 2వ అధ్యాయమైన శ్రమలు వచ్చిన తన విశ్వాస్యత విడవలేదు. చివరికి భార్య ఏమందో తెలుసా? ఒక్కసారి ఏబు గ్రంథము 2వ అధ్యాయము, నీవింకను నీ నమ్మిక వదలకయుందువా, నీ విశ్వాస్యత వదలకయుందువా. ఒక్కసారి ఆ వచనం చదువునా శామ్యూయల్. 8వ వచనం, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏది పట్టుకున్నాడండి? యథార్థత. ఏది పట్టుకున్నాడు? యథార్థత. దాన్నే మరొక రకంగా చెప్పాలంటే నమ్మకత్వం. నువ్వు ఇంకా నీ యథార్థత వదలకుంటావా అంటే ఇది ఎలాంటిదో తెలుసా? ఓసారి ఓ భార్య నా దగ్గరకు వచ్చి భర్తను గురించి చెప్పి ఏడుస్తూ ఒక బాంబు పేల్చింది. ఆ దుర్మార్గుడిని నేను ఎంత ప్రేమించాను అన్న, నా కళ్ళ ముందే పాపం చేస్తున్నాడు అన్న వాడిని ఏం చేయాలి? చూసి 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 నాకు విసుగు పుట్టి నాకేమనిపిస్తుందో తెలుసా అన్నా అంది. ఏమనిపిస్తుందమ్మా అన్నా? నేను కూడా వాళ్ళేగా చేయాలనిపిస్తుంది నాకు అంది. అంటే ఏంది? వాడు వ్యభిచారం చేస్తున్నాడు, నా కడుపు రగిలిపోతుంది, ఇక నేను మాత్రం ఎందుకు అన్ని కంట్రోల్ చేసుకోవాలి? వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, నేను కూడా ఏదో ఒక దారి చూసుకుంటాను. అప్పుడు నేను అన్నాను, అమ్మా వాడు పంది, నువ్వు గొర్రె పిల్లని అన్నావు. పందిని చూసి గొర్రె పిల్ల ఎప్పుడు పందిలాగా మారదమ్మా. గొర్రె పంది పందే అయ్యా, గొర్రె పంది పందే. కానీ ఇప్పుడు గొర్రె పిల్ల నా దగ్గరకు వచ్చి అంటుంది, మా ఇంట్లో ఉన్న పందిని చూసి విసుగు పుట్టి నాకు కూడా పందిలా మారాలనిపిస్తుంది అంది. అంటే నాకు తెలుసు నువ్వు ముందే పందివేమో. గొర్రె అయితే సచ్చినా అనుకోదు అట్లా, ఎందుకంటే దాని జాతి లక్షణం అది కాదు. పందులతో గొర్రె తిరగదు, తిరిగినా బురదలో మాత్రం పొరలదు. దీనికి నిరూపణగా పరమగీతం 2వ అధ్యాయములో, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడమ్మా. ఆ దరిద్రుడు యథార్థత వదిలిపెట్టి నీకు ద్రోహం చేసి మరొక స్త్రీతో పాపం చేస్తుంటే నీవు నీ నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను, యథార్థతను వదలకూడదే పిచ్చి తల్లి. దానికి నీకు దేవుడు బహుమానం ఇస్తాడమ్మా అని చెప్పా. యాజ్ ఇట్ ఈజ్గా ఏబు భార్య ఏబు దగ్గరకు వచ్చి వాడిన డైలాగు ఇదే. దేవుడు నీ విషయంలో యథార్థంగా లేడో, దేవుడు నీ విషయంలో యథార్థంగా లేనప్పుడు నువ్వెందుకు ఉండాలి యథార్థంగా? అది ఈరోజు జనాలు చాలామంది అనుకునేది అదేగా. మంచికి పోతే నాకు బాగానే అవుతుంది, ఇక మంచి లేదు, గోంగూర కట్ట లేదు, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అంటారు కదా కొంతమంది. అంటే ఏంది? ఇక మంచి లేదు, ఏం లేదు, ఇక నేను కూడా వాడెట్టా వంచన చేస్తున్నాడు నేను అంతే చేస్తాననే మాటలు మనం వింటుంటాం తరచుగా.
కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలా. ఏబు భార్య అంటుంది, పొద్దున్న లెగిస్తే రోజు ఒక బలి పశువునిచ్చి బలి చేశావు, ఎందుకయ్యా రోజు ఒక పొట్టేల్ని బలిస్తున్నావంటే పిల్లలు ఏదన్నా పాపం చేశారేమో, ఆ దోషం పిల్లల మీద లేకుండా ప్రతిరోజు వారి తరపున ఒక బలిస్తున్నాను అమ్మాయి, పిల్లలకి ఏం కాకుండా అన్నావు. మరి రోజు వాళ్ళ పాప ప్రక్షాళన చేశావు, మరి 10 మంది ఒక్కరోజే చచ్చిపోయారు. ఏం చేశాడు నీ దేవుడు? బీదలకు అన్నం పెట్టాలన్నావు, వస్త్రహీనులకు వస్త్రం ఇస్తే దేవుడు సంతోషపడతాడన్నావు, విధవరాండ్రకు న్యాయం చేస్తే దేవుడు సంతోషపడతాడన్నావు, అందరికీ దానాలు ధర్మాలు చేసావు, దేవుడు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడని అందరికీ చేసి చిప్ప చేతికి వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఏదో తగులుతుంది కాదు. ఈ డైలాగులు ఎవరో అన్నయ్య గుర్తొస్తున్నాయి కదా నీకు. అదే నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీ ఇంట్లో డైలాగులు ఇయ్యాగా, దేవుడు 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 అని ఎగురుకుంటా పోతాగా. బాగా అయిందిగా. ఏం చేశాడమ్మా నీ యేసుబాబు? నీ యేసుబాబు ఉంటే నీకు ఆ ఇంట్లో అట్ట ఎందుకు జరిగిందమ్మా? నీ యేసుప్రభు ఉంటే ఇన్ని అప్పులు ఎందుకైనాయమ్మా? నీ యేసుప్రభు ఉంటే మీ అమ్మాయికి అట్టెందుకైందమ్మా? మీ అబ్బాయికి ఎట్టెందుకైందమ్మా? మీ ఆయన ఎందుకు పోయాడమ్మా? మీ అయ్య ఎందుకు పోయాడమ్మా? ఈ అన్యులైతే రెడీగా ఉంటారు. ఇంట్లో ఏదన్నా జరగటం ఆలస్యం బిరబిరా పరిగెత్తుకుంటూ వచ్చి తెగబోతే, అమ్మా అమ్మా ఏం చేశాడమ్మా, అమ్మా ఏం మాయదారి యేసుబాబు, అమ్మా అమ్మా. ఫస్ట్ వాళ్ళు ద్వేషం నూరిపోసేది యేసు ప్రభు మీదే. నీకేం చేశాడు, నీకేం చేశాడు, ఎంత నీతిగా ఉన్నావు అమ్మా, ఎంత నిజాయితీగా ఉన్నావు అమ్మా, ఓహో అంటారా? మరి ఇప్పుడు ఏబు భార్య కూడా అంతే స్పందించింది. లోకులు ఎలాగూ స్పందిస్తారో ఏబు భార్య కూడా అలానే స్పందించింది. ఎంత నీతిగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు, దేవుడికి నచ్చిద్ది, దేవుడికి నచ్చిద్ది, దేవుడికి ఇష్టం, దేవుడికి సంతోషం అని అన్నీ చేసావు కదరా పిచ్చోడా. ఏడిరా మరా దేవుడు, ఎందుకురా నిన్నింత నాశనం చేశాడు? పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు, 10 మంది పిల్లల్ని ఒక్కరోజే. ఆస్తులను తీసేశాడు, అంతస్తులు తీసేశాడు, దాసదాసి జనాంగం పోయే అన్నీ పోయి నీ ఒంట్లో ఆరోగ్యం కూడా తీసేసి రోగిష్ఠుడిని చేసి ఆంతును మొత్తి అడు కూర్చోబెడితే సిగ్గు లేకుండా ఇంకా హల్లెలూయా స్తోత్రం అంటావా? బుద్ధి ఉండొద్దు నీకు. నీవింకను నీ యథార్థత, ఆయన యథార్థత ఎప్పుడో కోల్పోయాడు, నీ యథార్థత కూడా వదిలే. అంటే ఏబు భార్య పిచ్చివాగుడు ఆగినా ఒక విషయం గుర్తుపట్టిందండి. అమ్మ తెలివి తక్కువదేం కాదు బిడ్డ. ఏం గుర్తుపట్టిందో తెలుసా? దేవుడు నా భర్త విషయములో దేవుడు న్యాయము చెయ్యకపోయినా ఇతడైతే దేవునికి ఇంకా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తన విశ్వాస్యతను కనపరచకపోయిన ఇతడైతే దేవుని ఎడల విశ్వాస్యత అనగా నమ్మకత్వాన్ని కలిగే ఉన్నాడు. దేవుడి విషయంలో ఇతని ఎడల దేవుడు చూపిన ప్రేమ ఫేక్, కానీ నా భర్త ప్రేమ మాత్రం ట్రూ లవ్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అందుకని ఆయన ఎప్పుడో యథార్థత వదిలేసి నీకు అన్యాయం చేస్తే నువ్వు మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి? ఇప్పటిదాకా భజన చేశావు, ఇక దిట్టు. అప్పుడు సిగ్గొచ్చి చేస్తే చేస్తాడు, పోతే పోతాం. అంటే ఏమంటుంది? ఇందాక నేను చెప్పానే, ఆడవాళ్ళు కూడా కొంతమంది తయారై చెబుతుంటారు, వాడు అట్ట తిరుగుతున్నప్పుడు నువ్వెందుకు ఉండాలమ్మా నిజాయితీగా? నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకో, నువ్వెందుకు ఉండాలమ్మా చూసుకో. అంటే వాడు యథార్థత వదిలిపెట్టాడు, నువ్వు కూడా వదిలిపెట్టు అని. అప్పుడు నువ్వేమనాలి? చెప్పు తీసుకొని కొడతాడు సైతాన్ మోహన్ దాన్ని. వాడు దరిద్రుడై వాడు పందిలాగా పంది పనులు చేస్తున్నాడని నన్ను పందిని గమ్మంటావు. పనికి మళ్ళీ భలే సలహా చేదు, పో ఎక్కడి నుంచి అనాలా? ఏమనాలా? పో సైతాన్ పో. నేను యేసయ్య గొర్రె పిల్లని. వాడు ఏ పంది ఏ బురదలో బొర్లాడో నేను బొర్లాడు. నాకు ఒక నీతి యథార్థత ఉంది. వాడు నాకు అపనమ్మకస్తుడు కావచ్చు, కానీ నేను వానికి నమ్మకంగా ఉంటా, వానికి విశ్వాస్యతతోనే ఉంటా. నా విశ్వాస్యతలో నేను తప్పిపోను. బా అది
దేవుడు నాకు అన్యాయం చేసిన నేనైతే ఆయనకి నమ్మకంగానే ఉంటా. ఆయన తప్ప రెండో దానికి నేను వెళ్ళను, ఆయనతోనే ఉంటాను అన్నాడు యోబు. దేవుడు నిన్ను నమ్మాలి. చూశాడు, అన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాడా, అన్ని తీసినా స్తుతిస్తాడా అంటే తీసినా కూడా దేవుడే అన్నాడు. బా, సైతానుగాడు వచ్చి ఓడిపోయాడు, ఎధవన్నారు ఎధవైపోయాడు. ఏబు విశ్వాస్యతని అనగా ఏబు నమ్మకత్వాన్ని శోధించడానికి వచ్చి వాడు ఎధవైపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవునికి ముచ్చటేసింది. ఏబు, నేను ఇంత నల్లగొట్టి ఇంత క్షోభ పెట్టిన నన్ను వదలవే? సరే పో, నువ్వు కోల్పోయింది 500 కదా, ఇప్పుడు నీకు 1000 ఇస్తున్నా, తీసుకో అన్నాడు. నువ్వు కోల్పోయింది 10 మంది పిల్లల్ని కదా, ఇప్పుడు నీకు 20 మందిని. పరలోకంలో 10 మంది, భూమి మీద మళ్ళీ ఏ భార్య తిట్టిందో ఆమెతోనే 10 మంది పిల్లలు. 500 జతల ఎడ్లు కదా, 1000 జతల ఎడ్లు ఇస్తున్నాను, తీసుకోపో. అంత డబల్ 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 డబల్. ఎప్పుడు తన నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని పాదాలనే హత్తుకొని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు. అర్థమైందా? ఎన్నన్నా రాని, ఎన్నన్నా అనుమతించిన నా దేవుడి నన్ను కొల్లికి తెస్తాడు. ఓకే, ఏం భక్తి, ఏం యేసు ప్రభురా, ఏం ఒరిగిందిరా, అప్పుల పాలయ్యి బస్సు బట్టి మాటలు పడతా గందరగోళం అయిపోయి జీవితం కొలికి రాక ఇబ్బందులు పడతా కూడా ఇంకా యేసు ప్రభు ఏందిరా, వదిలేయరా, నేను వదలను, ఏమన్నా అయిపోయి ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే, ఉంచిన ఆయనే, తీసుకున్న ఆయనే. ఏం అడుగేశానో తలంతును లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశాను, ఇక నీవే నా దేవుడు, నిన్ను తప్ప వదలనని. మహారాజు ఏమన్నా చేయనిరా, నేను మాత్రం ఆయన వదిలే ప్రసక్తే లేదురా. అట్లుంటారు కొంతమంది. నేను చెబుతున్నాను, అలా ఉన్నోళ్ళని సిగ్గుపరచలా దేవుడు 2 ఆశీర్వదించాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నమ్మటం మంచిదేనమ్మా, కానీ దేవుడు నిన్ను నమ్మునట్లు నువ్వు సరిగా రెడీ అయితే నువ్వు లక్షల మందికి దీవెన అన్నాను. ఇక రెండో విషయం, ఇప్పటిదాకా ఏం చెప్పాను? శ్రమలో నమ్మకత్వం అన్నాను. పాయింట్ నెంబర్ 1, ఎందులో నమ్మకత్వం అమ్మా? సమస్యల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అగచాట్లలో నమ్మకత్వం. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను, కష్టకాలం సేవ జరుగుతున్న దినాలు అవి. కొన్ని కుటుంబాలు మందిరానికి వస్తాయి, ఆరాధిస్తాయి. ఆ కుటుంబాలన్నీ దైవజనుడికి ఎరుకే. అప్పుడప్పుడు గృహ దర్శనాలు చేస్తుంటాడు. ఒక కుటుంబం 2-3 వారాల నుంచి మందిరానికి రాకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు అని ఆయనకి డౌట్ వచ్చి, మరి ఏ కారణం చేత రావట్లేదో ఏమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నారా నా కూర్చోన్నాని కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం అంతా చేసి నీళ్ళు అవి ఇచ్చి ఆమె పని మొదలుపెట్టింది. మొదలుపెట్టి అన్నం చూసి అన్నం పొయ్యి మీద వేసేసింది. వండేసి వాళ్ళ ఇంట్లో ఆ పచ్చడి ఏదో ఉంటే ఆ పచ్చడేసి ఆ వేడి అన్నం ఆ ప్లేట్లో వేసేసి, పళ్ళెంలో వేసేసి ఆయనకి ఇచ్చింది. అన్న తినన్నా, అన్నం టయాన్ని వచ్చావు, మరి తిన్నావో లేదో, తినని చెప్పి కూర్చోబెట్టి తినమన్నారు. ఆయన అన్నం దగ్గర కూర్చుంటే ఆమె కొడుకు వచ్చి కూర్చున్నాడు అక్కడ, చిన్నోడు, పసిబిడ్డ. వాడు వచ్చి కూర్చుంటే, నాన్న అన్నం తిని నువ్వు పక్కకెళ్ళు అంటే వాడు ఆకలి అవుతుందమ్మా అని అన్నాడు. అంటే
అది తినకూడదు నాన్న, పక్కకి రా అని చెప్పి బిడ్డను ఎత్తుకొని పక్కకి వెళ్ళింది. మీరు తినండి అన్న, వాడంతే అంటాడు, మీరు తినండి అని పక్కకి వెళ్ళింది. ఈయనకు బాధ వేసింది, వాడు ఆకలి అవుతుంది అన్నాడు, అన్నోడిని తీసుకొని పోయి. పోనీ వాడికి ఏమన్నా వేసిద్దంటే ఏమి ఇట్లా ఉన్నదంతా ఈయనకే వండింది, ఆయన ప్లేట్లోనే వేసింది, ఇంకా లేదు కూడా. అప్పుడు ఆయన, అమ్మ రాని అమ్మ, తినని వాడిని కూడా తినని అమ్మ అన్నట్ట దైవజనుడు. లేదని వాడు తినకూడదులే అన్నాడు. ఎందుకు తినకూడదు అన్నాడు. తినకూడదులే అన్నా, నువ్వు తినన్నా. ఎందుకు తినకూడదో చెప్పమ్మా. నాకు చెప్పకూడదా? చెప్ప. అవి 10వ బియ్యం అన్నా, అవి దేవునికని కేటాయించినాయి. మందిరం కాటికి తీసుకొద్దామంటే ఛార్జీకి డబ్బు లేక రాలేదన్నా. ఈ 2-3 వారాల నుంచి అందుకే రావట్లేదు. ఇంట్లో కూడా ఏమీ లేదన్నా, అందుకే వాడు ఆకలితో వచ్చి నీ దగ్గర కూర్చున్నాడు. అయినా పర్వాలేదన్నా, ఏసై ఇస్తాడు, వాడు ఓర్చుకుంటాడు. నాయన దైవజనుడు, నువ్వు నా ఇంటికి వచ్చావు, నిన్ను ఖాళీ కడుపుతో పంపకూడదు, నాకు ఉన్నదాల్లో అంత ఆహారం పెట్టి పంపించాలి, నన్ను ఏసై ఆశీర్వదిస్తాడు. తినన్నా, అది దేవుని కొరకు కేటాయించింది, అది దైవజనుడు తినదగింది, మేము దాన్ని ముట్టకూడదన్నా. ఏడ్ చేశాడంట అక్కడే, ఏడ్ చేశాడు. ఇంత యథార్థత, ఇంత నమ్మకత్వం, ఇంత విశ్వాస్యత. కన్నీళ్లు పెట్టుకొని, సరేమ్మా 10వ భాగం మీ వండావు, నాకు కంచంలో పెట్టేసావు, ఇది నాది, ఇది నాది, దేవునికి చెందింది, ఇది నాది, బిడ్డకి పెట్టకూడదా అన్నాడు. అప్పుడు మౌనం అయిపోయి, రారా అని వాడిని పిలిచి, నాదే, నా దేవుడిది, నీకు ఇస్తున్నాను అని వాడిని కంచంలో పెడితే వాడు తిన్నా. తిన్న తర్వాత అది కూడా తినలాగా తిన్నా. తినకపోతే బ్లెస్సింగ్ రా, ఏదో ఒక ముద్ద ముట్టి వాడికే కేటాయించి కన్నీళ్లతో నిలబడి ప్రార్థన చేశాడంట. నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నీ పిల్లలు కదా, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ సొత్తు కదా, నా బిడ్డలకు పస్తులేంది ప్రభువా, నా బిడ్డలకు కరువేంది ప్రభువా, నా బిడ్డలకు దరిద్రత ఏంది ప్రభువా, ఆశీర్వాదానికి వారసుల్ని చేస్తానన్నావే, ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని పిలిచానన్నావే, శాపానికి ఆస్పదంగా ఎందుకు చేశావయ్యా అని ఏడ్చాడు. ఆ బిడ్డలను ఆశీర్వదించా, ఇంకెన్నడూ ఈ పరిస్థితి బిడ్డలకి కలగకుండాను కాక, నా బిడ్డలకి ఎప్పుడు సమృద్ధి ఉండేటట్టు చేయండి, 10 మందికి పెట్టే స్తోమతి అని కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటే మనసారా ఆ తిన్న ముద్దకి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరుసటి ఆదివారానికల్లా ఆ కుటుంబం కళకళలాడుతూ వచ్చేసారంట మందిరానికి. వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసి, ఆయన దగ్గరకు వచ్చి చెబుతున్నారంట, అన్నా దేవుడు చూసావు ఎంత కార్యం చేశాడో, దేవుడు చూసావు ఎంత కార్యం చేశాడో, ఆయన అన్యాయసుడు కాదన్నా. ఒక దశలో శ్రమలో నలిపినా ఆయనకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి, ఆయన ఎడల విశ్వాస్యత కనపరిచిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడన్నా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా చేస్తాడన్నా. అది రుజువు చేశాడో, అది ఈ వారంలోనే జరిగిందన్నా. ఏం జరిగిందమ్మా అంటే, వాళ్ళు తోటలో కావలి ఉంటారట, తోటలో పనివారు, వాళ్ళు తోటలో కావలి ఉంటారు. ఆ తోట యజమానుడు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో సెటిల్ అయితే అక్కడికి వెళ్ళిపోతానికి రెడీ అయ్యి ఈమె భర్తను పిలిచాడు. పిలిచి, అది ఎకరాల తోట, 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో 5 ఉందో తెలియదు, ఎకరాల తోట, చెట్లు ఫలాలు మొత్తం ఉన్నాయి. పిలిచి, రేయ్ రా, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు,
మరి నేను అక్కడే ఉండిపోతే మరి తోట ఏం చేసుకునేది? ఇన్నాళ్ళు నాకు నమ్మకంగా ఉన్నావుగా, రా రిజిస్టర్ ఆఫీస్ పోదందా అన్నాడు. దేనికయ్యా? కూలోండి, నేను కూలిస్తే సరిపోయిద్ది నాకు అంటే. కాదు, నోరు మీరు రావాయ్ అని తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ ఎకరాల తోటను ఆయనకి రిజిస్ట్రేషన్ చేసేసాడు. రిజిస్ట్రేషన్ చేసేసి పో పో బాగుండండి. ఆ కాగితాలు ఆ వారంలోనే అయిపోయింది. కాగితాలు తీసుకొచ్చి భార్య చేతికి ఇచ్చి, మనం కూలి చేసిన ఈ తోట ఇప్పుడు మన సొంత తోట మాయ అన్నాడట. అక్కడే మోకాళ్ళు ఏడ్చి పట్టెడు అన్నం దగ్గర నమ్మకంగా నేనున్నా. నా విశ్వాస్యత నేను ఇంత చూపిస్తే, నా నమ్మకత్వాన్ని నేను ఇంత చూపిస్తే, నీ నమ్మకత్వాన్ని ఇంతగా చూపించావా ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి మహిమపరిచి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఇది యథార్థ సంఘటన అని సదరు దైవజనుడు చెప్పాడు. ఇది మీకెందుకు చెబుతున్నానంటే, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నాన్న. నువ్వు సేవకుడు అయినా, విశ్వాసివైనా, నువ్వు పరిచారకుడు అయినా, పరిచారకురాలివైనా, నువ్వు ఎవరివైనా, నీకున్న కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో, నీ విశ్వాస్యత ఏమిటో ఆయన చూసి, నువ్వు ఇంత నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే ఆయన నమ్మకత్వం ఎంత ఉంటుందో చూపిస్తాడు నీకు. శ్రమలో నమ్మకత్వం, లేమిలో నమ్మకత్వం, సమస్యలో నమ్మకత్వం, వ్యతిరేకతల్లో, ప్రతికూలతల్లో నమ్మకత్వం, కులస్తులు మతస్థులు ఎవడు వ్యతిరేకించిన నమ్మకత్వం, పుట్టింది మొదలుకొని గుడ్డివాడైతే యేసయ్య ఉమ్ము ఊసి బురద చేసి కళ్ళకు రాసి స్వస్థపరిస్తే, స్వస్థపరిచిన వాడు యేసయ్యను కలుసుకుందామని పోతే వాడిని అడ్డగించి తీర్పులు తీర్చి వాడిని వెలేశారు. వాడేం లెక్క చేయలే. రే, మీరందరూ మీ కులం, మీ మతం, మీ పిండాకుడు వేసుకుంటే వెళ్ళేసుకోండి, నేను మాత్రం ఆయనకు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేను. నేను ఆయన పక్షంగానే ఉంటాను. ఎందుకంటే నేను గుడ్డోండ్రా. ఎక్కడ గుంటుందో ఎక్కడ గొయ్యుందో నాకు తెలియదు. నేను తినే కంచంలో నాకు ఏం పడిందో నాకు తెలియదురా. నేను తింటాను అట్లనే. మీ కళ్ళు ఉన్నాయి, వెతుక్కొని చీమబడ్డా, చిన్న నలుసుబడ్డా తీసుకొని తింటారు. నాకు ఏం పడ్డా నాకు అర్థం కాదురా. నాకు కనపడదేదే తింటాను నేను. రోడ్డు మీద గేదెలు వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, ఏదో వచ్చి నాకు తగిలిద్దో నాకు తెలియదు. ఏదో తగిలి నేను పడితే నన్ను చూసి పక్కపక్క నవ్వుతారు తప్ప నన్ను చేరదీని దౌర్భాగ్యులు మీరు. కానీ నన్ను చూసి దాటిపోకుండా, నన్ను తాకి నా కళ్ళను ముట్టి స్వస్థపరిచి నన్ను బాగు చేసి నాకు బ్రతుకునిచ్చిన వాడు నా ప్రభు యేసు ప్రభు. ఈరోజు నేను మీ మోకాలు చూడగలుగుతున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మోకాలు చూడగలుగుతున్నాను. నేను ఇంతకాలం అంధకారమే కదరా నేను చూసింది. ఈరోజు ఇంత చూస్తున్నానంటే ఇది ఆయన దయ, ఆయన కృప. నేను మీ కాదురా, మీ కులాలకి, మీ మతానికి కాదు నేను నమ్మకంగా ఉండేది. నేను నా ప్రభువుకు నమ్మకంగా ఉంటాను. నా ప్రభువుకు నమ్మకంగా ఉంటాను. ఏం చేస్తారు? వెళ్ళేస్తారా? వేసుకోండి. కళ్ళు ఇచ్చినోడు కూడుబెట్టలేడా, ఆదరించలేడా? ఆయనే చూసుకుంటాడు. వేసుకోండి. మీరు నన్ను లేటంగా, నేనే నన్ను ద్వేషించి నా బాగుని మంచిని కోరని ఈ దిక్కుమాలిన ఊరు, ఈ దిక్కుమాలిన కులం, ఈ దిక్కుమాలిన మతం నాకొద్దు, నేనే వెళ్ళేస్తానా బా. అని బయటకు వచ్చేస్తే యేసు ప్రభు వెతుక్కుంటాం వల్ల వాడి దగ్గరికి వచ్చాడు. యేసయ్య వచ్చి కూర్చున్నాడు వాడి దగ్గర. పాపం ముట్టినప్పుడు సిలోయమను కోనేటి దగ్గర కళ్ళు కడుక్కోమని పంపించినప్పుడు యేసయ్యని చూడలేవాడు, కళ్ళు లేవుగా. చూపు పొంది వచ్చేటప్పటికి ఈయన లేడు. వాళ్ళు రానిలే, ప్రభుని చూడలా. ఈయన వచ్చి అడుగుతున్నాడు, నిన్ను స్వస్థపరిచిన వాడిని నువ్వు ఎరుగుదువా అంటాడు. ఎరగనయ్యా, ఆయన ఆడు చూడనిచ్చారయ్యా దరిద్రులు. వాళ్ళ కులకట్లు మతకట్లు పెట్టి, నాకు పంచాయతీలు పెట్టి తీర్పులు తీర్చి నన్ను ఏడరానిచ్చారయ్యా ఆయన దగ్గరికి. ఆ ఊరు మొత్తం పోయినా పర్వాలేదయ్యా, నాకు ఆయన అందకుండా పోయాడని నేను ఏడుస్తూ కూర్చున్నాను ఇక్కడంటే.
నీవు చూచుచున్నవాడు, నీ ఎదుట నిలిచినవాడు ఆయనే అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ కృపే కావాలి, నా బాగుని, నా మంచిని ఓర్వని ఆ కులం, ఆ మతం నాకొద్దు. ఆ పొందిన మేలేదో పొందాను, ఆయనకి చెప్పకపోతే ఏం పోయిందిలని కృతజ్ఞత హీనంగా, నమ్మకత్వం లేకుండా అతడు లేడో. ఆ ఒక్క కార్యాన్ని చూసి అతడు మొత్తం ఊరు మొత్తానికి అడ్డం తిరిగాడు. అది నమ్మకత్వం అంటే. కులస్తులు ఊరుకోరు, మతస్థులు ఊరుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరని వాళ్ళకి వీళ్ళకి జడిసి పిరిగి పందలాగా రక్షణలోకి రాకుండా, ప్రభువుని హత్తుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవుని సహవాసానికి దూరమై బ్రతుకుతూ నేను భక్తుండని చెబుతున్నావు, సిగ్గుందా నీకు అని అడగాలనిపిస్తుంది నాకు. పిరిగి పంద దద్దమ్మ, సిగ్గు తెచ్చుకో, రోషం తెచ్చుకో. నువ్వు నమ్మింది సత్యం అనే సంగతి నీకు తెలిస్తే ఊరికైనా అడ్డం తిరిగే దమ్ము నీకుండాలి. దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఆమూలాగ్రం సిద్ధపడాలి. 3 విషయాల్లో నమ్మకత్వం చెప్పాను నేను. 1, శ్రమలలో నమ్మకత్వం. 2, లేమిలో, దరిద్రతలో, ఇబ్బందిలో నమ్మకత్వం. 3, కుల కట్ల విషయంలో, మత కట్ల విషయంలో, బంధుజనుల విషయంలో దేవుని సాక్షిగా ఉండుటలో నమ్మకత్వం. నమ్మకస్తులు వెతుక్కుంటాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయములో. దైవజనులారా ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, ప్రభువా గొప్ప పరిచర్య చేయాలి, విస్తారమైన ఆత్మల్ని రక్షించాలి, ప్రభువా గొప్ప సేవ చేయాలయ్యా, నన్ను వాడుకో అని దైవజనుడు అలా ప్రార్థన చేస్తారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీకు విస్తారమైన మందను అప్పగించాలంటే ముందు నీ నమ్మకత్వాన్నే చూస్తాడు. నమ్మకం లేనటువంటి వాడికి, అపనమ్మకస్తుడికి గొర్రె మందను అప్పగిస్తే రోజుకు ఓదాన్ని కోసుకు తింటాడు. మందన అప్పచెప్పాలంటే ఏమై ఉండాలా? మందన గాచేవాడు నమ్మకస్తుడై ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మోషేలో చూశాడు, ఆ నమ్మకత్వాన్ని అబ్రహాములో చూశాడు, ఆ నమ్మకత్వాన్ని యాకోబులో చూశాడు. అల్లుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, నా గృహదేవతలను ఎందుకు దొంగిలించి తెచ్చుకున్నావు అన్నాడు యాకోబు మామ యాకోబుతో. ఎవడికి కావాలరా నీ గృహదేవతలు, నీ బొంద నాకెందుకు? జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము ఇస్సాకును నా పితరులు సేవించిన దేవుడు నేటి వరకు నాకు తోడై ఉండి అడుగడుగున నన్ను కాపాడుతూ వచ్చిన దేవుడు, నువ్వు నన్ను మోసం చేస్తే నీ మోసాల్లోంచి నన్ను బయటికి తెచ్చిన నా దేవుడు, రోషము గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షడ్డాయ్ నాకుంటే నీ గృహదేవతలు నాకెందుకురా జఫమావా? చూసుకో, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చావాలన్నాడు అంతే. ప్రాణాలతో కూడా ఉండకూడదు వాళ్ళు. చెప్పిస్తున్నా, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. అవి రాహేల్ దగ్గర దొరికినాయి, దారిలోనే తెచ్చింది, చచ్చిపోయింది. ఎంత రోషమో చూడు. తన దేవుని విషయంలో యాకోబుకున్న నమ్మకత్వం. ఒప్పుకోడు, నిద్రలో కూడా ఒప్పుకోడు ఇంకొక దాన్ని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడు మీకు. అలాంటి నమ్మకత్వమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండే దైవజనుడు ఉంటే, అలాంటి నమ్మకమైన వ్యక్తులుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో సంఘం ఉంటే, అప్పుడు ఆ ఫోర్స్ని ఇక నువ్వు అంచనా వెయ్యలేవు. ఆ వ్యక్తుల విషయంలో దేవుడు కదిలేటువంటి ఆ కదలికని నువ్వు అంచనా వేయలేవు. కానీ అలా కాదు, మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని కొన్ని సందర్భాల్లో కొంతమంది బతుకులు బయటపడుతుంటాయి. నేను నవ్వుకుంటా ఉంటా. జాగ్రత్తగా ఉండాలి. మన బుద్ధిని కనిపెడతాడు ఆయన, మన వ్యక్తిత్వాన్ని పరిశీలన చేస్తాడు. అయ్యా విసుగుపడుతుందా నేను చెప్పేది ఏమన్నా? అయ్యా ఏమైనా ఇబ్బందిగా ఉందా? నడుములు లాగటం కానీ, కాళ్ళు తిమ్మిరెక్కటం కానీ, నిద్ర రావటం కానీ,
లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి. పట్టెడన్నానికి విశ్వాస్యత చూపించింది, దేవుడు ఎంత విశ్వాస్యత చూపించాడో చూడు. ఆ కొంచెము ముద్దలు బిడ్డను కూడా తినేయకుండా పక్కకు లాగింది. అది దేవుడిదిరా అని, అది దేవుడిదిరా అని పక్కకు లాగినందుకు దేవుడు ఆగాడా? ఆ విషయంలోనే కాదమ్మా, నా జీవితంలో కూడా చేశాడు. రేషన్ బియ్యం ఉన్నదే కొంచెం, మాకే జరగటం కష్టం. ఆదివారం ఆరాధన అయిపోయినాక 10 మంది ఉన్నారు మిగిలినాడు, వేరే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. శాంతినగర్లో పరిచర్య మొదలు పెట్టినప్పుడు, అమ్మ వాళ్ళు ఇప్పటిదాకా వాక్యం విన్నారమ్మా, ఇప్పటిదాకా వాళ్ళు వాక్యం విన్నారమ్మా, పాపం వాళ్ళు వెళ్తున్నారమ్మా, వాళ్ళని ఖాళీ కడుపుతో ఏం పంపిద్దామే, కాస్త అంత అన్నం వండి పెట్టమ్మా అన్నా. ఉన్నదే కొద్దిగా, అదే పెట్టమ్మా, దేవుడు చూసుకుంటాడులే అమ్మా పెట్టి అందులోనే వండి పెట్టేశాను. ఆ 10 మంది కడుపులు నింపి పంపించాను. 2 కిలోలు మొదట మా అమ్మ వండింది, 2 కిలోలు అన్నం. ఈరోజు కింటాలు వండుతున్నాడు. మెతుకుపోతే బతికే పోయిద్ది అనుకుంటే ఎట్టా? కాదయ్యా, నువ్వు సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలివైనా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన దానివి, కలిగినోడివి, నువ్వు యేసు రక్తం చేత విమోచింపబడిన దేవుని పాత్రవే. లోకస్తులు పిసిని కొట్టుతనంతో, పీనాస్తనంతో, దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నట్టు నువ్వు ఉండకూడదు కదా. నేనే కాదు, నాతో పాటు 10 మంది కడుపులు నింపే మనసు నాకు ఉండాలి అని అనుకోవాలి. ఇరుగు పొరుగుల్ని కనిపెట్టాలి, వాళ్ళకు ఉందా లేదా, పిల్ల జల్ల పాపం తింటున్నారా, పస్తులు ఉంటున్నారా, అమ్మాయి తీసుకెళ్ళు, పిల్లలు ఏంది ఉసురుమంట తిరుగుతున్నారు, తీసుకెళ్ళు, అక్క నీకే కొంచెం ఉంది నాకేం పెడతావే అక్క, దేవుడు చూసుకుంటాడు, తీసుకెళ్ళవి తిక్కలదన్న, రేపటి సంగతి నాయనే చూసుకుంటాడు. నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఏముందిలే అనుకుంటే నీ కర్మగాలినట్టే. నేను వదిలేసిన దేవుడు పట్టుకుంటాడు, దేవుడు చూస్తాడు, ఆ బుద్ధినే కనిపెడతాడు, ఆ వ్యక్తిత్వాన్నే చూస్తాడు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టే నీకు ఆకాశవాక్యులు విప్పుతాడు. ఫైనల్గా చెప్తున్నాను, నీ నమ్మకత్వం గోరంతా, దేవుని నమ్మకత్వం కొండంత. కానీ నీ నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి. రాజు ముసలివాడు అయిపోయాడంట. ఈ ఒక్క మొక్కేనండి, ఇక ప్రార్థన చేసేస్తా. రాజు ముసలివాడు అయిపోయాడు. తన తర్వాత రాజ్యంలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేసి సింహాసనాన్ని రెడీ చేయాలి. ఇక ప్రార్థన చేయబోతున్నాను, వినండి. రాజ్యంలో కొన్ని పోటీలు పెట్టాడు. అన్నిట్లో ఆరుతేరిన వాళ్ళు 5గురు తేలారు. అన్నిట్లో ఆరితేరారు వాళ్ళు. కత్తి యుద్ధంలో, కర్రసాములో, బాణాలు వేయటంలో, రాజు చేసేటువంటి సకల విద్యలు వచ్చిన వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు 5గురు తేలారు. 5గురిని అంతఃపురం సభలోకి పిలిచాడు. ఒరే యవనస్తులారా, మీరు 5గురు కూడా అన్ని విషయాల్లో క్వాలిఫై అయ్యారా, మరి నేను మీకు కొన్ని గింజలు ఇస్తాను, ఇది మీకు ఆఖరు పరీక్ష, ఇది మీకు ఆఖరు పరీక్ష. ఈ పరీక్ష కాలం కనీసం సంవత్సర కాలం, మీకు ఇస్తున్నా. ఈ సంవత్సర కాలంలో నేను మీకు ఇచ్చే గింజలు 5గురికి 5 రెళ్ళు 10 గింజలు ఇచ్చాడు. ఒక్కొక్కడికి 2 గింజలు ఇచ్చాడు. అవి ఒక జాతి గింజలు. అవి రేరుగా దొరికే చెట్లు. అయినా ఆ రాజ్యంలో కొంచెం రిస్క్ చేసి అడవి లోపలికి వెళ్తే ఆ చెట్లు దొరుకుతాయి. పక్క రాజ్యంలో అయితే ఇంకా దొరుకుతాయి. ఈజీగా దొరికే గింజలే. ఒక్కొక్కడికి ఎన్ని ఇచ్చాడు? అందరు చెప్పండి నోరు తెరిసి. మొత్తం ఎంతమంది? 5 రోళ్ళు ఇచ్చాడు.
ఇచ్చి వీటిని ఇంటికి తీసుకెళ్ళి మీరు కుండీలో నాటి వీటిని మొలిపించి నా దగ్గరికి తేవాలి. నిర్ణయకాలం రోజుకి మొలిపించి నా దగ్గరికి తీసుకొని రావాలి. ఎవరెవరు ఏ విధంగా మొలిపించారో, ఏ సైజులో మొక్క ఉందో చూసి ఆ తర్వాత మీలో ఎవడు రాజు కావాలో నేను ఫైనల్ చేస్తాను అన్నాడు. 5 ఇంటికి తీసుకెళ్లారు. ఆ విత్తనాల్ని నాటారు, నీళ్లు పోస్తున్నారు. ఇక కుండీలలో నాటి నీళ్లు పోస్తున్నారు. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. చెప్పబోయి ఆగారులే. సరే, నీళ్లు పోస్తున్నారు. పోసి 10 రోజులు చూశారు, 15 రోజులు చూశారు, 20 రోజులు చూశారు, 4 రోజులు చూశారు. కనీసం మెత్తబడి కాస్త ఏదన్నా అంత చిన్న మొలక స్టార్ట్ అవ్వాలి కదా. వీళ్ళు 4 రోజులు పోసినా మొలక రావట్లా. 15 రోజులు అయింది, 2వ నెల కూడా వచ్చింది, మొలక రావట్లా. ఇక ఆలోచన చేశారు. ఎవడు కూడా అనుకుంటున్నారు, పక్కోడి మొక్క ఈ పాటికి వచ్చి ఉంటుంది, నాదేమో అసలు మొలకే రాలేదు, ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా అని ఆలోచించుకొని 2వ నెలలో ప్లాన్ చేసుకున్నారు. ఎవడు కూడా ఏమని, ఈ జాతి గింజలు నాకు తెలుసు, ఏ చెట్టు గింజలో నాకు తెలుసు, నేను అక్కడికి వెళ్ళి ఆ గింజలు తీసుకొచ్చి అవి నాటి నేను మొలిపించాలని. ఎవడు కూడా ఒకటి కానకుండా ఒకడు పోయి మొత్తం తీసుకొచ్చి గింజలు మార్చి నాటి ఆ కుండీలలోనే పెద్ద పెద్ద చెట్లను చేశారు. వాటిని బాగా ఒక్కొక్కటి చెట్టు ఒక్కొక్క సైజులోకి వచ్చింది. నిర్ణయించబడ్డ రోజున రావాలరా మీరు అన్నాడుగా, ఆ రోజుకి వెళ్ళిపోయారు. మొత్తం రాజుగారి ఆస్థానానికి వెళ్ళిపోయారు. ప్రజలందరి సమక్షంలో ఈరోజు మీకు రాజుని ఎంపిక చేస్తున్నాను రమ్మన్నాడు జనాన్ని కూడా. ఇక నా తర్వాత మిమ్మల్ని ఏలే రాజు ఎవడో మీకు చూపిస్తాను రండి అన్నాడు. జనం అంతా వచ్చారు. మొత్తం 5 వచ్చారు. కుండీలు తీసుకొని వచ్చారు. వినండి బాగా. ఒకటి చెట్టేమో 6 అడుగులు ఉంది, ఒకటి చెట్టేమో 5 ఉంది, ఒకటిది 4 ఉంది, ఒకటిది 3 ఉంది. అంటే ఈ 3 అడుగులోడు లేటుగా తేరుకున్నాడు అన్నమాట. అర్థమైందా? ఆశ్చర్యం ఏంటంటే ఆఖరోడికి అసలు ఏమీ లేదు, వాడు ఇంకా తేరుకోవాలా. మొదటివాడిది ఎంత ఉంది, 2వవాడిది, 3వవాడిది 4, 4వవాడిది 3. ఓకేనా? ఆఖరోడికి ఏం లేదు, ఖాళీ కుండి తెచ్చి పెట్టాడు అక్కడ. అందరినీ పరిశీలించాడు. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1లో ఎవరు వస్తారు? 6 అడుగులోడే కదా. ఏమి లేనోడా? ఏమి లేనోడు ఎట్లా వస్తాడు? అప్పుడు రాజు అందరి కుండీలు చూసి అసలు ఏమీ లేనోడిని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఓయి వాళ్ళ 4 చెట్లు పెంచారు కదా, నువ్వెందుకని చెట్టు పెంచలేకపోయావు అని అడిగాడు. అప్పుడు అతడు అన్నాడు, మహారాజా, మీరిచ్చిన గింజలు ఇచ్చినట్టు నేను నాటాను, కానీ నా కుండీలో మొక్క అయితే రాలేదు. మరి వాళ్ళ కుండీలో మొక్క వచ్చింది, అది వాళ్ళ అదృష్టం, ఇది నా దురదృష్టం. కానీ నేనైతే యథార్థంగా ఉన్నదన్నట్టు తెచ్చి నీ ముందు నిలబెట్టాను అన్నాడు. అప్పుడు అతని చేతిని పైకి ఎత్తి, ఇదిగో ఇతడే విజేత, నా తర్వాత ఇతడే రాజు అన్నాడు. మిగిలిన 4 అసలు పట్టించుకోవాలా? వాళ్ళకి కడుపు మండిపోయింది. ఇంత ఎత్తున పెంచి మేము తీసుకొస్తే ఇదేంది, అసలు ఏంది అనుకోండి రాజుని చేస్తున్నాడు ఏందని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి వాళ్ళు ప్రశ్నార్థకంగా రాజు వైపు చూస్తే అప్పుడు రాజు అసలు సంగతి చెప్పాడు. ఒరే అబ్బాయ్, అన్ని విద్యలలో గెలిచారు, కానీ ఆ పనితనాలు ఎన్నున్నాయా? అసలైంది లేకపోతే బుస్సేరా. అకాయ నువ్వు మంచి ప్రార్థనా పర్రాలు అయి ఉండొచ్చు, అకాయ తెంపు లేకుండా హల్లెలూయా 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 అని గోజాడేదాని అయి ఉండొచ్చు. అకాయ
దైవజనుడా నువ్వు మంచి భక్తిపరుడువై ఉండొచ్చు, ప్రసంగీకుడువై ఉండొచ్చు. బాగా ఏం గీకుడు? ప్రసంగీకుడువై ఉండొచ్చు. అమ్మా నువ్వు ప్రసంగీకురాలివై ఉండొచ్చు. నీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని విద్యలైనా వచ్చి ఉండొచ్చు, ఎన్ని తలాంతులైనా వచ్చి ఉండొచ్చు. కానీ అసలైంది నమ్మకత్వం, యథార్థత. రాజు చెప్పాడు, ఈ నలుగురు వంచన బుద్ధిని గెలవలేకపోయారు, వీడు వంచన బుద్ధిని గెలిచాడు, వీడు యథార్థవంతుడు, వీడు నమ్మకస్తుడు అన్నాడు. అంటే వీళ్ళు కత్తి సాములోను, కర్ర సాములోను, కత్తి విద్యలోను, బాణం విద్యలోను, మల్ల యుద్ధంలోను, అన్ని విద్యలలో నా దగ్గర ఉన్నాయని వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ రాజ్యాన్ని పరిపాలించడానికి కేవలం విద్యలు మాత్రమే ఉంటే సరిపోదు. రాజ్యాన్ని పరిపాలించడానికి ఉండేవానికి మొట్టమొదట ఉండాల్సినది నమ్మకత్వం. ఏంటదే? నమ్మకత్వం ఉండాలి. ఆ నమ్మకత్వం వీళ్ళలో ఉంది, వాళ్ళలో లేదన్నాడు. ప్రజలంతా చూశారు, అదేందయ్యా అంతంత చెట్లు పెంచుకొస్తే అని. అప్పుడు రాజు చెప్పాడు, నేను వాళ్ళకి ఇచ్చిన గింజలు వాస్తవమే, వీడికి ఇచ్చిన గింజలే వాళ్ళకి ఇచ్చిన. ఏ గింజలో తెలుసా? మొత్తం వాటిని 3 రోజులు నీళ్ళలో ఉడకబెట్టిచ్చా. ఉడకబెట్టిన గింజలు మొలకెత్తుతాయా? వ్యవసాయదారులు ఇక్కడ ఉన్నారు చెప్పండి అయ్యా. అది 1 రోజు కాదు, 3 రోజులు మరగబెట్టిన నీళ్ళలో నానేసిన వస్తాయా? ఎప్పుడేమైనా ఆయన విత్తనాలు ఎప్పుడు నాటలేదా? మరి బాగా 3 రోజులు ఉడికించిన గింజ వచ్చిద్దా? వస్తే వీడిది కూడా రావాలి. వీడిది రాలా అంటే నేను ఇచ్చిన గింజలే ఉంచాడు వీడు. వాళ్ళు ఏం చేశారు? మరి ఎన్ని రోజులు చూడాలరా రాలేదని గింజలు మార్చారు. రాయ్ నిజం చెప్పండి అన్నాడు. లేకపోతే మీ తలకాయలు లెగుస్తే నిజం చెప్పండి అన్నాడు. అప్పుడు గడగలాడితే, మహాప్రభు క్షమించాలి, ఏదో పదవి కొట్టేద్దాం, రాజ్యాన్ని కొట్టేద్దామని కక్కుర్తిపడి మరి అడవికి పోయి తెచ్చి లైన్ చేసామండి అన్నాడు. ఒరే విద్యలో వస్తే సరిపోదురా, వ్యక్తిత్వంలో నమ్మకత్వం ఉండాలిరా అన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేవుని యందు విశ్వాసం ఉండటమే కదమ్మా, దేవునికి విశ్వాసం కలిగి ఉండటం కూడా ముఖ్యం. దేవుణ్ణి నువ్వు నమ్మటమే కాదమ్మా, దేవుడు నిన్ను నమ్మునట్లు నేను మనం జాగరూకులమై దేవునికి నమ్మకముగా ఉండుట ముఖ్యం. ఏమన్నాడు లేఖనములో? సామెతల గ్రంథము 28 ఏముందో చదవండి. 28 సామెతలు. మెండైన దీవెనలు నీకు కావాలని ఈరోజు కోటానికి వచ్చావు, ఇంకెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఇంకైపోయింది కోటం, ఇంక లేచి వెళ్ళటమే. చాలా ఆశగా వచ్చావు దేవుడి సన్నిధికి. వచ్చినప్పుడు ఏది కీలకమైనదిగా నీకు చూపించానో దాన్ని తీసుకొని వెళ్ళు, ఇంటికి వెళ్తా. నీ హృదయంలోకి దాన్ని తీసుకొని వెళ్ళు. నువ్వు సేవకుడు అయినా, సేవకురాలివైనా, నువ్వు విశ్వాసమైనా, పరిచారకుడు పరిచారకురాలివైనా, నువ్వు ఎవరివైనా నా తండ్రి నీకు అనుగ్రహించి పరీక్షిస్తాడు. నీకు కొన్ని ఉన్నాయి తీసేసి పరీక్షిస్తాడు. నమ్మకంగా ఉండాలి. నీకు లేనివి కొన్ని ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు. నీ బుద్ధి బయటపడిద్దని. దుర్బుద్ధి బయట పడకూడదు, అది చంపేసేయాలి. సద్బుద్ధి, నమ్మకత్వం. ఓకే, మనిషిగా నేను చూడకపోవచ్చు, నిన్ను నమ్మి నీ మీద ఆనుకున్న మనుషులు చూడకపోవచ్చు. అదుగు ఆయన చూస్తున్నాడు గంపంత కన్ను వేసుకొని. గంపంత కాదు అసలు, ఆ కన్ను ఆడ చూస్తాలే మనం. ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి అమ్మా అర్థమైందా? 2 విషయాలు చెప్పాను. దేవుని యందు విశ్వాసం ఉంచుట అండ్ దేవునికి విశ్వాసముగా ఉండుట. మొదటిది దేవుని నమ్ముట, 2 దేవునికి నమ్మకముగా. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, మంచిది. దేవుడు కూడా నిన్ను నమ్మునట్లు నువ్వు జాగ్రత్త పడాలి. 6 లక్షల కాలు బలమే ఉన్నారంటే లక్షల మంది ప్రజల్ని మోషేకి ఎట్లా అప్పచెప్పాడో తెలుసా? నమ్మకత్వం. దేవుని కోసం, ప్రజల కోసం ఐగుప్తు సింహాసనాన్ని వదిలిపెట్టుకున్నాడు. మధ్యలో వాళ్ళు బొమ్మను చేసుకొని గంతులేసి పండగ చేస్తుంటే మోషేతో ఏమన్నాడు తెలుసా? నువ్వు అడ్డు తప్పుకో, మొత్తాన్ని గాజేసి నీ నుంచి సంతానాన్ని రప్పించి
వాళ్ళని నేను వాగ్దత్త సంతానంగా చేస్తానంటే వద్దొద్దు, అవసరమైతే నన్ను నిర్మూలన చేయి, వాళ్ళని బ్రతకని అన్నాడు. నమ్మకత్వం. ఏమ్మా, అబ్బా ఎంత ప్రేమ ప్రభా నీకు. దరిద్రులనైనా, కృతజ్ఞత లేని హీనులనైనా ఏరేసేనైనా ఒక్కడిని కూడా బతకనియద్దు, ఎదవలు ఎవడిని బతకనియొద్దు. మరి నా ద్వారా నువ్వు అంత వంశాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తానంటే ఇది నీ కృప తండ్రి, అలాగే కానీ అల్లా. దట్ ఈజ్ కక్కుర్తి, బెండ్ అవలా. యథార్థంగా ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎంత మాట అన్నాడో తెలుసా? ఆ ప్రజల రక్షణ కోసం నేను ఎదురు చూశాను, వాళ్ళని రక్షించడానికి నన్ను పిలిచావు కానీ నాశనం చేయడానికి కాదుగా. నా పిలుపేంటి? నా పిలుపేంటి? సేవ చేయటానికి, నాశనం చేయటానికి కాదే. పిలిచింది ఎందుకు మోషే? నాశనం చేయటానికే, బాగు చేయటానికే. అందుకని ఏమన్నాడో తెలుసా? వాళ్ళని రక్షించడానికి నన్ను పిలిచావు, విడిపించడానికి పిలిచావు, నాశనం చేయటానికి పిలవలా. మరి నువ్వు నాకు నాశనం చేస్తానని చెబితే దగ్గరుండి నేను ఎలా చేపించేదయ్యా? నీకు వాళ్ళకి మధ్య ఉంటాననే కానీ నన్ను ఏర్పరిచి. కాబట్టి నువ్వు ఇచ్చిన పిలుపుకు నేను నమ్మకంగా ఉంటా. ఏ జంతువైనా మంద మీద పడాలి అంటే ముందు కాపరి అడ్డుపడతాడు కదా, ఆ మందకి నేను అడ్డుపడుతున్నాను అయ్యా. నువ్వు ఏ ఉగ్రత చూపించాలనుకున్నావు అది నా మీద చూపించు. పిచ్చోళ్ళయ్యా, తెలియని వాళ్ళు, మూర్ఖులు. నువ్వే కోపడితే నాశనం అవుతారు, అక్కడ కూడా మిగలరు. అందుకని నువ్వే చూపించాలనుకున్నావు నా మీద చూపించు. అందుకేగా నన్ను ఏర్పరిచా. పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. కాబట్టి సేవకుడా, మందకు అడ్డుపడాలి నాయన, మంద కొరకు మొర్ర పెట్టాలి నాయన, మందను నమ్మకంగా కాయాలి నాయన. ప్రార్థనా జీవితాన్ని సాధన చేయాలమ్మా. దైవజనుడా, దైవజనురాలా, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో, ఈ మందను గాచే బిడ్డలు ఎవరు, ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కడెక్కడ దేవుడు బాధ్యతలు అప్పచెప్పాడో నమ్మకంగా నెరవేర్చాలి. దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చినట్లు, దేవుని కోపం వారి మీదికి రాకుండానట్లు అడ్డగించేవారై ఉండి తమ నమ్మకత్వాన్ని, సేవను జాగ్రత్తగా జరిగింది. ఇది మోషేలో చూశాడు. అది ఎప్పుడైతే మోషేలో తగ్గిపోయిందో అప్పుడు ఆపేశాడు. మోషేని ఆపేసి యెహోషువను పంపించాడు. బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నమ్మకత్వం అనేది మన వ్యక్తిత్వంలో ఎంత ప్రాముఖ్యమైన దినుసో తెలుసుకోండి. మనకి నిజంగా పిల్లర్ కదా అది, పిల్లర్ కదా అది. జాగ్రత్త పడండి. రండి మోకాళ్ళ మీదకి. నా దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. కొంచెములో నమ్మకంగా ఉంటే విస్తారంగా ఇస్తాడమ్మా. బళా నమ్మకమైన మంచి దాసుడా, బళా నమ్మకమైన మంచి దాసుడా. నేను నీకు 5 ఇచ్చాను, 5కు 5 నీవు నమ్మకంగా ఉన్నావు. నీకు 2 ఇచ్చాను, 2కి 2 నమ్మకంగా ఉన్నావు. 1 ఇస్తే 1 కూడా నువ్వు నమ్మకం లేకుండా నీ కక్కుర్తి బుద్ధి బయట పెట్టే పనికి మనవాడ చెడ్డ దాసుడా. బళా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను విస్తారమైన వాటి మీద నియమిస్తానన్నాడు. నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నా, నీకున్న కొంచెములో నమ్మకంగా ఉన్నా, నేను విస్తారమైన వాటి మీద నియమిస్తాను. దేవునికి నమ్మకంగా ఉండాలి, ఆత్మీయ దైవజనునికి నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఎక్కడెక్కడ నువ్వు నమ్మకంలో తప్పిపోయావో, ఎక్కడెక్కడ నీ బుద్ధి బయట పెట్టుకున్నావో సరి చూసుకో, పరిశీలించుకో. ఎక్కడెక్కడ నువ్వు రాజీ పడ్డావో, ఎక్కడెక్కడ నీ మెతక బుద్ధిని బయట పెట్టావో, ఎక్కడెక్కడ నువ్వు చాటున మాట్లాడుకున్నావో, వెనక మాట్లాడుకున్నావో, ఎదురు నవ్వుతా ఉండి వెనక తిట్టుకున్నావో, నిన్ను నమ్మి నమ్మకమైన వాడు నమ్మకమైనది అని అప్పగిస్తే వెనక వెనక నువ్వేమేం చేసావో, ఎలాంటి ఆలోచనలు చేసావో ఒక్కసారి పరిశీలించుకో. ఎవరికి వాళ్ళు దిద్దుకోండి. ఈరోజు నా తండ్రి నిన్ను 2 ఆశీర్వదించబోతున్నాడు, 2 దీవించబోతున్నాడు. కనుకనే నీ లోపాలు నీకు ఎత్తి చూపిస్తున్నాడు, దిద్దుకోమని ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు, చాలా వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ముందు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, భాషల గురించి మాకు స్పష్టపరిచావు. మాలో దేవుని ఆత్మ ఉన్న విషయం మాట్లాడావు.
అంతేకాదు మేము దేవాలయమని మాట్లాడాం. అలాగే నాయన మేము నిర్మించబడుతున్న దేవాలయమని, ఆల్రెడీ నిర్మించబడ్డ దేవాలయమని, అంతేకాదు వ్యక్తిత్వము అనే దేవాలయాన్ని కూడా జాగ్రత్తగా నిర్మించాలని 3వ మాటలో దానికి పిల్లర్ లాంటి విషయము విశ్వాసమని, విశ్వాస్యతని బహు స్పష్టంగా చాలా లోతుగా మాకు విషయాన్ని అందించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దేవా, నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేయాలి, నీ బిడ్డలకి అప్పచెప్పిన పని వారు కూడా నమ్మకంగా చేయాలి. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలి, పరిచర్య ధర్మం జరిగించాలి, కుటుంబంలో బాధ్యతల నెరవేర్పులో నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, సంఘము దైవజనునికి నమ్మకంగా ఉండాలి, దైవజనుడు సంఘమునకు నమ్మకంగా ఉండాలి, ఇద్దరు కలిసి దేవునికి నమ్మకంగా ఉండాలని. ఎలాంటి ప్రతికూలతలో, శ్రమల్లో, శోధనల్లో, సమృద్ధిలో, కులాలు, మతాలు ఎక్కడ ఏది అడ్డుపడినా దాన్ని త్యజించి దేవా నీకు నమ్మకస్తులై బ్రతకాలని, ఆర్థికలేమి దరిద్రతలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోవద్దని చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాతో ఈవేళ మాట్లాడావు. చాలా వందనాలు, కృతజ్ఞతలు. నాతో మాట్లాడావు నాన్న, నీకు స్తోత్రాలు. నాతో మాట్లాడావు నాయన, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు.